దేశ 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగబద్ధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు కోవింద్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రామ్నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ముందుగా రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రణబ్ ముఖర్జీతో కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉభయ సభల ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. संविधान और विधि का పరిరక్షణ ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు కూడా అందాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఆర్థిక వృద్ధికి నైతిక విలువల్ని జోడించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భారత సంస్కృతిని ప్రపంచమంతా గౌరవిస్తోందన్నారు కోవింద్. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన తాను రాష్ట్రపతి పదవి చేపట్టడం భారత ప్రజాస్వామ్య గొప్పతనమని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ సూచించిన విలువలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు కోవింద్. మాజీ రాష్ట్రపతులు బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీల బాటలో నడుస్తానన్నారు కోవింద్. 125 కోట్ల మంది దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కోవింద్ హామీ ఇచ్చారు.